ఈరోజు నిఫ్టీలో 25,500 సైకలాజికల్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ అనేది విట్నెస్ చేయడం జరిగింది మనం ఈరోజు. సో మనం ఫ్రైడే మార్కెట్ అనాలిసిస్లో డిస్కస్ చేసుకున్న విధంగా 25,500 నుంచి బుల్స్ అనేది టేక్ఓవర్ చేశారనిపిస్తుంది. సో ఇక్కడ నుండి ర్యాలీ కంటిన్యూ అవ్వబోతుందా లేదా ఇది జస్ట్ రిలీఫ్ ర్యాలీయా అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా టెక్నికల్ అనాలిసిస్లో ఒకసారి డిస్కస్ చేద్దాం, టెక్నికల్ ప్యాటర్న్స్లో. అదేవిధంగా మార్కెట్ న్యూస్ చూసినట్టయితే ఈ రోజు నుంచి 28 వరకు ఓపెన్ ఏఐ సమిట్ మన ఇండియాలో జరగబోతుంది. సో ఈ ఓపెన్ ఏఐ సమిట్కి మన గ్లోబల్ లీడర్స్ అయినటువంటి సుందర్ పిచాయ్ గారు అండ్ సామ్ ఆల్ట్మ్యాన్, ఆంథ్రోపిక్ సీఈఓ డైరీ అమోడి, ముఖేష్ అంబానీ లాంటి దిగ్గజాలు అటెండ్ అవుతున్నారు. సో ఈ గ్లోబల్ సమిట్ ఏఐ సమిట్ ఉద్దేశం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ గురించి అండ్ డేటాబేస్ సెంటర్స్, సెమీ కండక్టర్స్ రిలేటెడ్గా కొలాబరేషన్స్ అనే వాటి మీద చర్చ ద్వారా ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలనేది, ఏఐ బేస్డ్గా ఎలా డెవలప్మెంట్స్ చేయాలనేది ఈ దిగ్గజాలు అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ స్టార్టప్స్ గురించి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా బూస్టప్ వస్తుంది. సో ఈ సమిట్ ద్వారా ఏమైనా పాజిటివ్ అవుట్కమ్స్ వస్తుందా ఒకసారి మనం గమనించాల్సి ఉంటుంది. ఏమైనా పాజిటివ్ అవుట్కమ్స్ ఉంటే మాత్రం ఐటీ ఇండస్ట్రీస్కి రిలీఫ్ ర్యాలీ అని చెప్పవచ్చు. సో ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ అవుట్కమ్ వచ్చినంత మాత్రాన నిఫ్టీ ఐటీకి సస్టైనబిలిటీ అది కొంతవరకు ఉండొచ్చు. బట్ రాబోయే కాలంలో కార్పొరేట్ యాక్షన్స్ కానీ కార్పొరేట్ రిజల్ట్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటే ఫర్దర్గా నిఫ్టీలో కొంచెం మంచి ర్యాలీ చూడడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా బిఎస్సి యాంజిల్ 1 అండ్ ఎంసీఎక్స్ ఈరోజు కరెక్ట్ అయినవి. సో దానికి ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల సో క్యాపిటల్ మార్కెట్స్కి ఎక్స్పోజర్ ఉన్నటువంటి బ్రోకరేజ్ సంస్థలకు ఆర్బీఐ అనేది మనీ లెండింగ్ అనేది కొంచెం ఆర్బీఐ స్ట్రిక్ట్ చేసిందని చెప్పి ఇవాళ న్యూస్. సో దానివల్ల బిఎస్సి కానీ ఎంసీఎక్స్ కానీ యాంజిల్ 1 కానీ కరెక్ట్ కావడం జరిగింది. సో మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే, సో కన్జ్యూమర్ డిస్క్రిషనరీ అండ్ టైటాన్ కానీ రాడికో ఖైతాన్ కానీ రాబోయే ఫర్దర్లో మంచి గ్రోత్ ఉంటుందని, ఫార్మా సెక్టర్ స్టేబుల్ గ్రోత్ ఉంటుందని, దానికి ఇప్పుడు ఐటీ వాల్యుయేషన్స్ కూడా చీపర్ వాల్యుయేషన్లో ఉన్నాయని మోతీలాల్ ఓస్వాల్ వారు చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ మురళీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద వెల్త్ వ్యాలెట్ బై ఎంఎం. సో ఫ్రెండ్స్, నిఫ్టీ 25,500 నుంచి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయింది, సో దాని టెక్నికల్ లెవెల్స్ ఏంటి, సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ట్రెండ్ ఎలా ఉంది, రాబోయే కాలంలో ట్రెండ్ ఎలా ఉంటుంది అనే విషయాలు మనము టెక్నికల్స్లో డిస్కస్ చేద్దాం. సో we will dive into the topic. సో డైలీ టైం ఫ్రేమ్ అండి ఇది. డైలీ టైం ఫ్రేమ్లో మనం ఇంతకుముందు ఫ్రైడే రోజు అనాలిసిస్ చేసుకున్న విధంగా డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్గా మనకు నిఫ్టీ 50లో ఇండెక్స్లో ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది చాలా రెస్పెక్ట్ చేసింది. అదే ట్రెండ్ లైన్ నుంచి సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది ఈరోజు. సో అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అయితే ఏదైతే ఇక్కడ ఓవర్లాప్ అయినాయో ఆ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ కావడము శుభ పరిణామము. సో మన ఫ్రైడే విధంగా ఏమనుకున్నామంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ యాక్షన్ ఉంది. సో ఫర్దర్గా ఇక్కడ నుండి బ్రేక్ డౌన్ అయితే సెల్ ఆఫ్ వస్తుంది. సో మనకు ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే, పాజిటివ్ ప్రైస్ యాక్షన్ ఏంటంటే మంచి మరబోజో బుల్లిష్ క్యాండిల్ అని వచ్చింది. సో మరబోజో బుల్లిష్ క్యాండిల్ ఈ 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది. అదేవిధంగా సైకలాజికల్ లెవెల్ 25,500 బిజినెస్ చేసి సో పైకి అనేది ఇక్కడ మనకు బుల్లిష్ ఫామ్ కావడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్ఐ కూడా, సో ఈ యొక్క ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ మూవింగ్ యావరేజ్ పైన 50.87 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఇది ఒక మనకు పాజిటివ్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టుంటే చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకు ఫస్ట్ వన్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్, సాలిడ్ క్యాండిల్, వెరీ బులిష్ క్యాండిల్ అనమాట. సో ఇది మనకు
ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది ఏం చెప్తుందంటే కంప్లీట్ గా మనకు బుల్ సిగ్నల్ అనేది చూపిస్తుంది. సో అదే విధంగా బుల్ సిగ్నల్ ఇచ్చినంత మాత్రాన మనం ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్ నమ్మొచ్చా అంటే ఒకసారి అది చెక్ చేద్దాం. మరి ఎలా నమ్మొచ్చా లేదంటే దీన్ని ఏ విధంగా ప్రిడిక్ట్ చేయాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనం ఇంతకుముందు ఒకసారి ఫిబొనాచి రీట్రేస్మెంట్ వేసుకుందాం. ఫిబొనాచి రీట్రేస్మెంట్ వేసుకున్నట్టుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ 25,500 ఆ లెవెల్ దగ్గర మనకు 50% అనేది ఫిబొనాచి రీట్రేస్మెంట్ గోల్డెన్ ఏరియా అనేది ఇక్కడ మనకు విట్నెస్ చేయడం జరిగింది. ఇదే ప్రాంతం నుండి మనకు ప్రైస్ యాక్షన్ అనేది ట్రెండ్ రివర్స్ కావడం జరిగింది. అదేవిధంగా మనకు కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుందా అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీనిలో ఇక్కడ కూడా మనకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన నిఫ్టీ ఈ క్యాండిల్ అనేది క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి చిన్న డౌట్ ఏంటంటే మనకు సో ఇక్కడ మనకు ఈ ప్రాంతం అనేది ఈ గ్యాప్ ఉంది కదా, ప్రీవియస్ గ్యాప్, ఈ గ్యాప్ అనేది మనకు ఇక్కడ నుండి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయా అని నాకు అనిపిస్తుంది. సో రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ, ట్యూస్డే ఎక్స్పైరీ కాబట్టి కొంచెం స్లైట్ గా బేరిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సూపర్ ట్రెండ్ కూడా మనం వేసుకున్నట్టుంటే ఇక్కడ ఇదే లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్లీ సూపర్ ట్రెండ్ 1 అవర్ క్యాండిల్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో సూపర్ ట్రెండ్ వేసుకున్నట్టయితే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ కావడం జరిగింది. అదేవిధంగా 25,800 దగ్గర ఇక్కడ కాల్స్ అనేది చాలా బిల్డ్ అయినాయి. ఇక్కడ 25,800 ఆ ప్రాంతంలో. సో ఇక్కడ నుండి ఇక్కడ ఇది ప్రీవియస్ గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రీవియస్ గ్యాప్ ఉంటే ఏం జరుగుతుంది మనకి ఇక్కడ ఇదంతా ప్రీవియస్ గ్యాప్ అనమాట. ఇదంతా ఈ రేంజ్ అంతా ప్రీవియస్ గ్యాప్ అనమాట. సో ఈ ప్రీవియస్ గ్యాప్ అనేది రెసిస్టెన్స్ గా డామినేట్ చేస్తుంది. సో ఇక్కడ నుండి కొంచెం స్లైట్ గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నిఫ్టీ అనేది పైకి జర్నీ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకొక శుభ పరిణామం ఏమిటంటే మనకు డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టుంటే ఈ యొక్క గ్యాప్ అనేది ఫిల్అప్ అయిపోయింది మొత్తం. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ప్రీవియస్ గా ఈ గ్యాప్ అనేది ఫిల్అప్ కావడం జరిగింది. సో ఈ గ్యాప్ ఫిల్అప్ కావడం వల్ల మనకు హెల్తీ బుల్ రన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ గ్యాప్స్ ఫిల్అప్ కావాలి, ఫిల్ కాకపోతే ఇది మళ్ళీ సస్పీషియస్ గా ఉంటుంది అనమాట. సో ఈ డైలీ టైం ఫ్రేమ్ లో గ్యాప్ ఫిల్ అయింది. అదేవిధంగా 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఈ యొక్క గ్యాప్ అనేది ప్రీవియస్ గ్యాప్ అనేది ఉండడం వల్ల కొంచెం రేపు ట్యూస్డే మనకు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం స్లైడ్ బుకింగ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ జోన్ అనే ఉండే అవకాశం ఉన్నాయి. సో రేపు 25,800 అబోవ్ ఒకవేళ సస్టైన్ అయినటువంటి రేపు కనుక సో అబోవ్ 26,000 వరకు మనకు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ 26,000 కూడా సైకలాజికల్ దగ్గర విపరీతంగా కాల్స్ అనేది బిల్డ్ అయిన అనమాట. సో ఇంకోటి ఇక్కడ 25,500 దగ్గర ఫుడ్స్ అనేది విపరీతంగా ఇక్కడ బిల్డ్ అయినాయి. సో మార్కెట్ ఓవర్లుక్ ఏంటంటే 25,500 to 26,000. సో రాబోయే జస్ట్ ఒక 2 వీక్స్ వరకు 25,500 నుంచి 26,000 వరకు ఈ నిఫ్టీ అనేది ఈ జోన్ లో ఉండవచ్చు అని మనకు అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ రేపు మంగళవారం మాత్రం స్లైట్ గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే స్ట్రాంగ్ గా 1 అవర్ క్యాండిల్ ఈ యొక్క 25,722 ఏదైతే సూపర్ ట్రెండ్ 1 అవర్ ఉందో దీనిపైన ఇట్లా క్లోజింగ్ ఇచ్చినట్టుంటే స్లైట్ గా పైకి వచ్చే అవకాశం ఉంది. దెన్ చూద్దాం రేపు ఎలా బిహేవ్ చేస్తుందో మార్కెట్. అదేవిధంగా 15 మినిట్స్ చూసుకున్నట్టుంటే కంప్లీట్ గా ఇక్కడ మనం ఏం చెప్తుంది ఇక్కడ మనం నిన్న అనుకున్నాం ఇక్కడ ఆల్మోస్ట్ పీసీఆర్ అనేది 0.5 చాలా ఓవర్ సోల్డ్కి వచ్చేసింది. 0.5 టూ మచ్ బేరిష్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనం ఫ్రైడే మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి సో అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నీకు ఆర్ఎస్ సైడ్ క్లియర్ గా పాజిటివ్ డైవర్జెన్స్ ఉంది. ఇదంతా దిస్ ఇస్ నెగిటివ్ డైవర్జెన్స్, అదేవిధంగా ఇదంతా పాజిటివ్ డైవర్జెన్స్ అనమాట. సో ఈ పాజిటివ్ డైవర్జెన్స్ మనకి ఇండికేట్ ఏం చేస్తుంది, మనకి ప్రైస్ యాక్షన్ రేపు ఇట్లా ప్రైస్ యాక్షన్ కొంచెం స్లైడ్ బుకింగ్ వచ్చిన తర్వాత కూడా సో ఇలా మార్కెట్ అనేది జరిగే అవకాశం ఉండొచ్చు. ఓకేనా? సో ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అనేది ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం రెసిస్ట్ చేయొచ్చు. లేదంటే స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంట్ ఉంటే మాత్రం 25,800 పైన ఒకవేళ సస్టైన్ అయితే మాత్రం మార్కెట్ అనేది ఫర్దర్గా 26,000 వరకు పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా గుడ్ పర్ఫార్మెన్స్ అండి. వాళ్ళ డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినట్టుంటే చూసాను మనం ఆల్రెడీ మొన్న ఫ్రైడే రోజు డిస్కస్ చేసుకున్నప్పుడు ఇదే జోన్ నుంచి ఇది పవర్ఫుల్ సపోర్ట్ జోన్ అని చెప్పేసి మనం అనుకున్నాము. సో ఇక్కడ మనకు 60,000 దగ్గర సైకలాజీ దగ్గర ఫుడ్స్ అనేది హెవీగా బిల్డ్ అయినాయి. సో అదే 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇది చాలా మొరబోజు క్యాండిల్, చాలా స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ జరగడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మంచి స్ట్రెంత్ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 15 మినిట్స్లో ప్రైస్ యాక్షన్ అనేది చూసుకున్నట్టుంటే చూడండి ఇక్కడ మనం ఏ విధంగా డిస్కస్ చేసాము. 60,000 దగ్గర ఫుడ్స్ చాలా ఓవర్గా బిల్డప్ అయినాయని చెప్పేసి మనం ఎప్పుడైతే మార్కెట్ అనాలిసిస్లో చేసుకున్నామో ఇదే ప్రాంతం నుండి కంప్లీట్గా
చాలా స్ట్రాంగ్గా రికవరీ అయిపోయింది అనమాట ఇది మన బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఈ విధంగా రేపు ట్యూస్డే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ట్యూస్డే మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. బట్ ఒకవేళ లేదు ఇంకా స్ట్రాంగ్ పొజిషన్ ఉంటే 28,000 ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అయిన సస్టైన్ అయితే మాత్రం ఇక్కడ కొంచెం పాసిబిలిటీస్ అనేది మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్డే థర్స్డే నెక్స్ట్ వీక్ అనేది 26,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇంకో విధంగా సెక్టోరియల్ పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్టుంటే ఐటీ ఇండెక్స్ కొంచెం స్టేబుల్గా ఉంది, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ బాగానే పర్ఫామ్ చేసింది, ఆటో ఇండెక్స్ కొంచెం పూర్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా పియూసీ బ్యాంక్స్ అనేది ఇండెక్స్ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంది ఇవాళ. సో మిడ్ క్యాప్ కూడా చాలా స్లైట్ బుల్లిష్, సో స్మాల్ క్యాప్ అనేది ఫ్లాట్గా ఉన్నది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ సాలిడ్గా ఉంది ఇవాళ. నిఫ్టీ కూడా 25,682 దగ్గర క్లోజ్ అయింది, 211 పాయింట్స్ గెయిన్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 60,949 దగ్గర క్లోజ్ అయితే 762 పాయింట్స్ అంటే 1.27% క్లోజ్ అయింది. అదేవిధంగా సిఎన్ఎక్స్ ఫార్మా ఇండెక్స్ కూడా 0.6% తోటి సైడ్ బుల్లిష్నెస్ కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఓవరాల్ సెక్టార్స్ అనేది మంచి పర్ఫార్మెన్స్లో ఉన్నాయి. ఓన్లీ నిఫ్టీ కాకుండా ఓవరాల్ సెక్టర్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. ఓన్లీ జస్ట్ స్మాల్ క్యాప్ అండ్ ఆటో సెక్టర్ అనేది కొంచెం వీక్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇంకోసారి మనము ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టుంటే 25,500 దగ్గర పుట్స్ అనేది హెవీగా బిల్డ్ అయినాయి ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రకారంగా. సో అదేవిధంగా 25,800 అండ్ 26,000 ఈ రెండు స్ట్రైక్ ప్రైస్ దగ్గర మన 1,500 అండ్ 26,000 అనే సైకలాజికల్గా విపరీతంగా కాల్స్ అనేది బిల్డప్ అయినాయి. సో నెక్స్ట్ ఫర్దర్గా మనకు 25,800 అనేది ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుంది అనేది చూద్దాము. సో ట్యూస్డే రోజు కొంచెం సైడ్ బుకింగ్ వచ్చామని ఫర్దర్గా బుల్లిషే ఉండొచ్చు మార్కెట్. సో నెక్స్ట్ ఏంటంటే ఒకసారి హీట్ మ్యాప్ చూసుకుందాం మనం. హీట్ మ్యాప్ చూడండి. సో ఈ రోజు మంచి గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.96 తోటి పవర్ఫుల్గా ఈరోజు పర్ఫామ్ చేసింది. అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, భారతీ ఎయిర్టెల్ ఒకటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి చాలా మంచి పవర్ఫుల్గా నిఫ్టీ 50లో ఈరోజు పర్ఫామ్ చేసింది. బట్ ఐటీ ఇండెక్స్ అనేది ఇవాళ స్టేబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఐటీ కొంచెం స్టెబిలైజ్ అవుతుందా అనేది మనకి ఇక్కడ నుండి కొంచెం హోప్స్ క్రియేట్ చేస్తుంది. టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎస్ఎల్ టెక్నాలజీ, సో ఇటువంటి మేజర్ ఐటీ స్టాక్స్ అనేది కొంచెం స్టేబుల్గా పర్ఫార్మెన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అనేది ఫార్మా ఇండెక్స్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి యూఎస్డి ఐఎన్ఆర్ చూసుకున్నట్టుంటే యూఎస్డి ఐఎన్ఆర్ అనేది స్లైట్గా మనకు ఇండియన్ రూపీ అనేది డిప్రిషియేట్ అవుతుంది. సో బట్ ఓవరాల్గా ఏంటంటే 92 నుంచి 90.63 వరకు ఉంది. కాబట్టి ఓవరాల్గా మన యూఎస్డి ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీ అనేది స్ట్రాంగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఈ రోజు మాత్రం కొంచెం స్లైట్ డిప్రిషియేషన్ ఉంది. బట్ ఓవరాల్ అనేది ఇండియన్ రూపీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. దీనికి మనకు మార్కెట్కి పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్కి పాజిటివ్గా చూడొచ్చు. సో నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ చూద్దాం ఒకసారి. సిల్వర్ కూడా 2,40,000 దగ్గర మనకు ట్రేడ్ అవుతుంది. నిన్న 2,45,000 ఉండే, ఇప్పుడు 2,45,000 నుంచి 2,40,000 అంటే స్లైట్ వేరియేషన్ సిల్వర్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అదేవిధంగా గోల్డ్ 1,55,000 దగ్గర స్టేబుల్గా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ గోల్డ్ ఎంసీఎక్స్ది. సో ఇక్కడ 1,55,000 దగ్గర గోల్డ్ అనేది స్టేబుల్గా ఉంది. సో మెటల్ ఇండెక్స్ కూడా ఈరోజు కొంచెం స్టేబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఆల్ టాపిక్స్ అన్ని కవర్ అయినాయని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకవేళ నా టెక్నికల్ అనాలిసిస్, మార్కెట్ న్యూస్, మార్కెట్ అనాలిసిస్ ఇలా నచ్చితే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, మీ అమూల్యమైనటువంటి లైక్ని ఇవ్వండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇలా మీకు నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.